నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు మండిపడ్డారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థి యువత చేస్తున్న నిరసనకు మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీపై పోలీసులు వ్యవహరించిన దాడి చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యాలయంలో గత 2 రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జీలు కానివ్వండి, టీఆర్ గ్యాస్ ప్రయోగించడం కానివ్వండి, ఇష్టానుసారంగా మరి వాళ్ళని ఉగ్రవాదులు అనుకుంటున్నారా, లేకపోతే యాంటీ నేషనలిస్ట్ అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళని ఏమన్నా ఒక ఉగ్రదాడిగా భావించి అసలు దాడులు ఏంటి, అసలు సభ్య సమాజం టీవీలలో ఫోన్లలో చూస్తుంటే ఆ యొక్క చిత్రాలు కంటతడి పట్టించే విధంగా ఉన్నటువంటి చర్యలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వం వారు విద్యార్థుల పట్ల. మరి ఆ విద్యార్థుల పట్ల అంత చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సమావేశంలో కూడా ఆ యొక్క ప్రశ్నలు లేవదీస్తే దానికి సమాధానం చెప్పకుండా పార్లమెంటు సమావేశాన్ని వాయిదా వేసి అక్కడున్న సభ్యులందరినీ వాయిదాకి గురి చేసి వాళ్ళ యొక్క గళాన్ని దేశానికి వినిపించనీయకుండా చేసినందుకు గట్టి గుణపాఠం చెప్పడానికి ప్రధానమంత్రి గారి నివాసం దగ్గరికి వెళ్ళి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అట్లా చాలామంది నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాలో, నిరసనలో మరి ఏమడుగుతున్నారు వాళ్ళు? ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వారికి సంబంధించినటువంటి వారి కుటుంబాలకి మీరు న్యాయం చేయండి. ఈ పేపర్ లీకులకు సంబంధించి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేయాలి. వాళ్ళు అడిగే 2-3 రిక్వైర్మెంట్స్ను కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతే ఎందుకంటే మీ ప్రభుత్వం ఉన్నా లేనట్టుగానే భావిస్తున్నాం. తక్షణమే అమిత్ షా, మోడీ గారు, అట్లానే హోంమంత్రి రాజీనామా చేయాలి. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. రాహుల్ గాంధీ గారి యొక్క రక్తపు బొట్టు కనబడింది, అది దేశం మొత్తం అట్టుడిగిపోతుంది. నిరంకుశత పాలన ఈరోజు చూస్తున్న మరి లౌకికవాదం అడిగిపోయింది. దేశంలో చూస్తుంటే మరి విద్యార్థుల భవిష్యత్తుని తాకట్టు పెట్టడం, మరి ఈ యొక్క పేపర్ లీకేజీలు, తద్వారా మరి దేశానికి మరి అటు విద్యార్థులకి మరి ఈ యొక్క మోడీ ప్రభుత్వం మరి ఏమి సమాధానం చెప్పాలని ఆలోచిస్తుందో అయితే మాకైతే అర్థం కావట్లేదు. తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు, కానీ దానికి కారణమైన వ్యక్తుల్ని మరి బర్తరఫ్ చేయమని, అలాగే రాజీనామా చేయమని అడుగుతుంటే మాట్లాడకుండా దాన్ని ఏదో పుట్టిన సాకులు చూపించుకుంటూ తప్పించుకునే మార్గాలు తప్పితే వీళ్ళు చేసే పనులు. ఏదైనా సరే ఈరోజు మరి నిన్న చూస్తే రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకుంటూ రక్తం వస్తుంటే ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రోటోకాల్ అయిన వ్యక్తి, అటువంటి వ్యక్తికే మరి దేశంలో భద్రత లేదంటే సామాన్య పౌరునికి భద్రత ఎక్కడ ఉంటుందండి? వాస్తవంగా చూస్తే మరి దేశం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం మరి పార్లమెంటు ముందు మోడీ యొక్క ఇంటికి దగ్గరలో ధర్నా చేస్తూ మరి ఉంటే మరి ఈ యొక్క పోలీసుల చేత మరి నిరంకుశత్వంగా లాఠీ చార్జీలు చేయించుకుంటూ కాంగ్రెస్ వాదుల్ని కొడుతూ తిడుతూ మరి వాళ్ళు చేసిన దాష్టికం మరి దేశం మొత్తం చూస్తుంది. ఎందుకంటే ఈరోజు బీజేపీకి మరి రోజులు దగ్గర పడి వాస్తవంగా ఈసీ ఇలాంటి యొక్క జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులకి జరిగిన అన్యాయానికి, దాడికి నిరసనగా రాహుల్ గాంధీ గారు నిన్న ప్రధానమంత్రి మోడీ ఇంటి ఎదురు నిరసన వ్యక్తం చేస్తుంటే మోడీ వారి పరివారం రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడానికి మేము యూత్ కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, విద్యార్థులు అడిగిన న్యాయమైన వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే విద్యార్థుల గలం పెద్దదైంది, జాగ్రత్త పడకపోతే నష్టపోయేది మీరే. రాహుల్ గాంధీ గారు అడిగిన న్యాయమైన వాటిని మీరు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఏ పక్షాన తీవ్రమైన పోరాటం చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు.